రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ఈ పరుగు స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుండి ప్రారంభమై ప్రియదర్శిని స్టేడియం వరకు సాగింది. రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని తెలిపారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారుగా 6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, విద్యార్థులు, యువత, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు రహదారి భద్రత అవగాహన కల్పించాలని సూచించారు. నెల రోజుల పాటు రవాణా శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని కలెక్టర్ అధికారులను అభినందించారు. అనంతరం 2K రన్లో విజేతలకు అతిథులు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. సో మనం గత నెలలో అంటే 1 జనవరి నుంచి మళ్ళీ 31 జనవరి దీంట్లో మళ్ళీ చాలా రకాల కార్యక్రమ్స్, ముఖ్యంగా అవేర్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి అవేర్నెస్ కార్యక్రమ్స్ పైన మనం పెట్టడం జరిగింది. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, తర్వాత మనం ఏవైతే ఎయిర్ బలూన్ ఉన్నాయో అవి రిలీజ్ కావచ్చు, పోస్టర్స్ రిలీజ్ కావచ్చు, అటువంటి చాలా రకాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు 2K రన్ కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అరేంజ్ చేసి ఒక చాలా వినూత్నంగా ఒక స్లోగన్, ఎమోషన్తో మళ్ళీ వాళ్ళ తల్లి తండ్రికి ఏ విధంగా రోడ్ సేఫ్టీ గురించి మనం చెప్పాలి, దీని ద్వారా పిల్లల మధ్యలో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వస్తాయి. సో అమ్మా నాన్న ప్లీజ్ డ్రైవ్ స్లోలీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ సేఫ్, చాలా వినూత్నంగా ఒక హ్యూమన్ చైన్ కూడా తయారు చేశారు. కాబట్టి నేను డిటిసి గారికి, వారి సిబ్బందికి, డిటిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. నాకు తెలిసే వరకు ఇందాక మీరు చెప్పినట్టు ఇది రాష్ట్రంలో మొదటిగా మన జిల్లాలో, మళ్ళీ దీని ద్వారానే అన్ని జిల్లాల్లో కూడా వారు కూడా స్ఫూర్తి తీసుకొని మళ్ళీ నాకు తెలిసే వరకు ఉపయోగిస్తారు కోరుతున్నాము. సో ఈ స్లోగన్ ద్వారా మన పిల్లల మధ్యలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్, తర్వాత ఎక్కడైనా ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ లిమిట్ క్రాస్ చేయడం లేదు, లేన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో లేన్ రూల్స్ ఫాలో చేయకపోవడం, అటువంటి ఏవైతే రోడ్ సేఫ్టీ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో చేస్తూ యాక్సిడెంట్స్ కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. జరగనన్ని ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు జాతీయ భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా 2K రన్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ పిల్లలకు ఈ 2K రన్లో ఎవరైతే ఫస్ట్ విజేతగా నిలిచిండ్రో వాళ్లకు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో మేము అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా రోడ్డు భద్రోత్సవాల గురించి, రోడ్డు భద్రోత్సవ నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని చెప్పి మీడియా మిత్రులు మీ అందరి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా 2 వీలర్ రైడర్స్ అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, కారు నడిపే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి, మద్యం మత్తులో వాహనం నడపకూడదు, అలాగే సెల్ ఫోన్ డ్రైవ్ కూడా చేయకూడదని చెప్పేసి, అతివేగంగా నడపకూడదని చెప్పేసి మా రవాణా శాఖ తరఫు నుంచి ఈరోజు చెప్తున్నాము. దీన్ని అందరూ పాటించాలని చెప్పేసి మీ ద్వారా